ఒక సాహితీ యాత్రికుని యొక్క మహోత్సవం, సప్తతి మహోత్సవం. బహుశా ఆయనకది ఒక లిప్తలో గడిచిపోయిందో ఏమో కానీ 70 సంవత్సరాల ఈ మహోత్సవం సాహిత్య మహోత్సవంగా ఉదయ సాహితీ తెలంగాణ వారు ఏర్పాటు చేసిన ఈ సభకు ముఖ్య అతిథి కరుణాహృదయుడు, పూర్వ మహారాష్ట్ర గవర్నర్, మేము ఆత్మీయంగా మమ్మల్ని హత్తుకున్న మాకు పూజ్యనీయుడుగా ఉన్నటువంటి మా మెట్టుపల్లి పూర్వ శాసనసభ్యులు విద్యాసాగర్ రావు గారికి నమస్కారం, హృదయపూర్తిగా నమస్కారం. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా, సభారథ సారథిగా మా రంగన్న ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉంటాడు. జ్యోతి ప్రకాశనం చేసిన అమర్ సింగ్ తెలావత్ గారికి, ప్రార్థనా గీతం పాడిన సావిత్రి రంజోల్కర్ గారికి, ఆమె ముంబై నుంచి వచ్చింది. ఏం అదృష్టమయ్యా, ముంబై నుండి వచ్చినారు, ఆదిలాబాద్ నుండి వచ్చినారు, సాక్షాత్తు పూర్వ గవర్నరే వచ్చినారు. గొప్ప అదృష్టం ఇది, గొప్ప సుదినం. ఈనాటి ముఖ్య అతిథే కాకుండా ఇవాళటి అక్షర గీతం సంచిక ఆవిష్కర్త కూడా విద్యాసాగర్ రావు గారే. దానిని తొలి ప్రతి స్వీకర్తగా అశ్వాపురం వేణుమాధవ్ గారు, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరూ, ఇంకా ఒక రమణాచారి గారు రావాలనుకుంటా, అలాగే ఏనుగు నరసింహారెడ్డి గారు కూడా రావాలి. ఓకే. డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్ గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తొలి కాళోజీ పురస్కార గ్రహీత, మా అందరికీ మార్గదర్శకులు. ఆయన మాకన్నా ముందు అనేకమైనటువంటి సభలల్లోనూ, పుస్తకాల విషయంలోనూ, తన యొక్క సృజనలోనూ మాకు దారదీపాలుగా ఉన్న వాళ్ళల్లో ఒకరు అమ్మంగి వేణుగోపాల్ గారు. బైస దేవదాస్ గారు, ఆయన నేటినిజం పత్రిక అనేక మంది నూతన రచయితలకు, కవులకు ఒక గొప్ప పుష్పక విమానం లాంటిది. నేటినిజం పత్రిక కవులకు పుష్కర విమానం లాంటిది. ఎంతమంది కొత్త కవులు వచ్చినా ప్లేస్ ఉంటూనే ఉంటుంది సార్ ఆయన దగ్గర. అయితే ఈ రోజులలో కాదు, ఆ రోజులలోనే సాహిత్య పత్రిక పెట్టి దాన్ని నడిపించడం చాలా కష్టమైన విషయం సార్. అసలు మంచి మంచి పత్రికలే మఠాన పోయినటువంటి రోజులను మనం చూసాం. అలాంటిది ఒక సాహిత్య పత్రికని ఈ రోజు వరకు అతను ఆ పత్రికను నడిపించడం అనేది చాలా గొప్ప విషయంగా, ముఖ్యంగా మా సాహిత్య లోకానికి ఒక పుణ్యం చేసుకున్నటువంటి పత్రిక, పెళ్లి పత్రిక లాగా సాహితీ పుణ్యపత్రిక నేటినిజం. వారికి డాక్టర్ నలిమెల భాస్కర్ గారు, బహుభాషావేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద అవార్డు గ్రహీత, కరీంనగర్ గారు. నలిమెల భాస్కర్ గారు అంటే నాకు పెద్ద ధైర్యం. మేమేమైనా పాట రాస్తూనో, కవిత్వం రాస్తూనో ఒక ఇంటి భాషలోంచి ఒక పదం, నేను మాండలిక భాష అనడం నాకు ఇష్టం ఉండదు మౌన, ఇంటి భాషలోని ఒక పదం మేము ఆ సాహిత్యంలో దొరలించినప్పుడు ఏదైనా మాకేమన్నా ఇబ్బందిగా అనిపిస్తే మాకు నడుస్తున్నటువంటి విజ్ఞాన సంచిక, విజ్ఞాన మూర్తి నలిమెల భాస్కర్. ఏ భాషలో అనుమానం వచ్చినా సరే, ఏ సాహిత్యానికి సంబంధించినటువంటి సందేహాలు ఏర్పడ్డా మాకు వెంటనే మమ్మల్ని చేయి పట్టుకొని ఇది సరి అయిన దారే వెళ్ళు అని చెప్పేటువంటి గొప్ప, తెలంగాణకు దక్కినటువంటి ఒక గొప్ప బహుభాషావేత్త. పివి నరసింహారావు గారి తర్వాత నేను అత్యంత ఇష్టపడేటువంటి బహుభాషావేత్త, కవి నలిమెల భాస్కర్ గారు.
నేను సభాధ్యక్షుని కాబట్టి తప్పనిసరిగా ఈ సమయం తీసుకుని వచ్చిన పెద్దల గురించి మాట్లాడడం అదొక తప్పనిసరి సంస్కారం అధ్యక్ష సంస్కారం కాబట్టి ఆలస్యం చేస్తున్నాడనేటువంటి భావన వద్దని చెప్తూ, మసన చెన్నప్ప గారు మౌనశ్రీ మల్లిక్ ప్రముఖ కవి, ఉత్తమ సినీ గేయ రచయిత. ఇవాళ మన ఇద్దరం లక్కీ ఫెలోస్, ఎందుకంటే ఇది మొత్తం సాహిత్య సభలో ఇద్దరు సినిమా రైటర్లను కూడా మనం పిలిపించినారు, పోతే నాకు సభాధ్యక్ష పదవినిచ్చినారు. కాబట్టి మీ ఔదార్యానికి నమస్కారం సార్. మౌనశ్రీ ఒక్క సీరియల్లోనే దాదాపు 1600 పాటలు రాసినారు సార్. ఒకే సీరియల్ 1600 పాటలు మనం ఊహిస్తాం అసలు? అంటే ఆ సీరియల్ కూడా అలా ధారావాహికంగా జీడిపాకం లాగా సాగుతున్న వాంట్లో ఆ పాకానికి తగిన తూకంతో రాస్తున్నటువంటి మౌనశ్రీ మల్లిక్. అలాగే చెల్లె అక్షరయాన్ వ్యవస్థాపకురాలు శ్రీమతి అయినంపూడి శ్రీలక్ష్మి గారు. ఆమె కవయిత్రి అందమా, కథారచయిత్రి అందామా, ఆమె వ్యాఖ్యాత, వక్త, రేడియోలో ఆకాశవాణిలో కూడా ఆమె వ్యాఖ్యాత, అనేక కార్యక్రమాల నిర్మాత. అంతెందుకు, మాన్య విద్యాసాగర్ రావు గారు ఏర్పాటు చేసిన స్వర్ణ కంకణాన్ని తన సంస్థ ద్వారా ఏర్పాటు చేసి నాకు అలంకరింపజేసిన సహోదరి అయినంపూడి శ్రీలక్ష్మి. అనుమల దయాకర్ గారు శాతవాహన టైమ్స్ ఎడిటర్. అలాగే కొత్త అనిల్ కుమార్ గారు సాహితీ గౌతమి ప్రధాన కార్యదర్శి కరీంనగర్ గారు. ఆ గౌతమి అనేటువంటి సంప్రదాయాన్ని, ఆ నదిని ఇంకా నడిపిస్తున్నటువంటి వారు సార్ మీరు. థ్యాంక్ యూ. పుస్తక పరిచయం ధూళిపాల అరుణ గారు చేస్తారు. అలాగే ఈనాటి ఈ సంచికని సంపాదకత్వం వహించినటువంటి లక్ష్మయ్య గారు. వేదిక మీద ఉన్న మిగతా సహోదరీమణులు వాళ్ళందరికీ, ఎవరైనా నేను మిస్ అయిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళందరికీ నమస్కారం. పెద్దలందరూ మాట్లాడతారు. అధ్యక్ష పదవి జనరల్గా ఎందుకు ఇస్తారంటే, మీరు ఎవరెవరు మాట్లాడుతున్నారో వాళ్ళ పేర్లు చెప్తే చాలు తప్ప మీరు ఉపన్యాసమించొద్దు అనేది లెక్క, నడిపించే లెక్క. ఓపెన్గా చెప్తే లెక్క అదే. సేనాధిపతి గారి కోసం ఎదురుగా ఉన్న వాళ్ళు పెద్దలు ఎంతోమంది దూరం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా మా మెట్టిపల్లి నుంచి వచ్చినటువంటి తమ్ముడు లింబగిరి స్వామి ఉన్నారు. ఇలాంటి అద్భుతమైనటువంటి వర్ధమాన కవులు, రచయితలు అనేక మంది దూరం నుంచి వచ్చినారు. ఆయన బాల్యమిత్రులు కూడా వచ్చినారు. వాళ్ళందరికీ నమస్కారం. 16 పుస్తకాల రచన, 1500 పుస్తకాల సమీక్షలు, 100 పుస్తకాలకు పీఠికలు, 20 పుస్తకాలకు సంపాదకీయం, 50 కథలు, 1000కి పైగా వివిధ పత్రికలలో ఒక అద్భుతమైనటువంటి సాహితీ ఉద్దేశంతో రాసినటువంటి, అనేక సమస్యల మీద రాసినటువంటి లేఖలు 1000 పత్రికల్లో. ఇవాళటికి ఆయన పుట్టి 70 సంవత్సరాల 2 రోజులు, 2 నెలలు. 70 సంవత్సరాల 2 నెలలు. కవిగా ఆయన ఏంటి, విమర్శకుడుగా ఆయన ఏంటి, సాహిత్య సైన్యాధిపతిగా ఆయన ఏంటి, అదంతా ఇవాళ ఆయన యొక్క సమీక్ష, ఆయన యొక్క జీవన సమీక్ష కావచ్చు, లేదా ఆయన అక్షర గీతం కావచ్చు. ఆ పుస్తకాన్ని మనం ఆవిష్కరించుకోబోతున్నాం. నాకు పెద్ద డౌట్ ఏంటంటే, సైన్యాధిపతి గారి దగ్గర ఏమన్నా అక్షరాలను కూడా తూచే సున్నితపు త్రాసులు ఏమన్నా ఉన్నాయా అనిపిస్తుంది అన్నమాట. అసలు కవిత్వమైన,
వ్యాసమైన సాహితీ ప్రక్రియ ఏదైనా అయితే కళాత్మకంగా ఉండాలి లేదా లయాత్మకంగానైనా ఉండాలి. వీటిని తూచేందుకు విమర్శకుడు దయాత్మకుడై ఉండాలి. ఎందుకంటే రసాన్వేషణ మొదలు చేస్తారు ఆయన. రంధ్రాన్వేషణ ఒకవేళ చేసిన చెవిలో చెబుతారు. మా అమ్మ అనేది మంచి మందిలో చెప్పు బిడ్డ, చెడు మాత్రం చెవిలో చెప్పు అని. అది ఆచరిస్తున్నటువంటి గొప్ప సంస్కారి సేనాధిపతి గారు. ఆయన చాలా మందికి నోటి మీద ఆయన యొక్క మాట చెప్పే కవిత్వంలోని పదం ఏంటంటే అందరూ చెప్పేది, అది నేను ప్రత్యేకంగా చెప్పట్లేదు. లేడీ టీచర్లో లేడీ టీచర్ అనే కవితలో చాలా వ్యంగ్యంగా రాస్తాడు. పేరుకే జీతం, ఆమె ఖాతాలో జమ, ఏటీఎం కార్డు మాత్రం భర్త జేబు లోపల భద్రంగా ఉంటుంది. దీనికి బిగ్గరగా చప్పట్లు కొట్టాలి మగాళ్ళు. ఎందుకంటే ఉద్యోగస్తున్న భార్యల యొక్క ఏటీఎం కార్డు మన జేబుల్లోనే ఉంటుంది కాబట్టి మనం చాలా ఆనందంగా కొట్టాల్సిన చప్పట్లు. నాన్నల గురించి అమ్మల గురించి ఎంతో మంది రాస్తాం, రాయాలి. ఊరు గురించి, తాత గురించి రాసిన వాళ్ళు తక్కువ. మా తాత 6 అడుగులు, ఆయనకు భార్యుడు వైట్ తెల్లటి గడ్డం, మంచి రుమాలు, ఇట్లా కూడా రాయొచ్చు. కానీ ఆయన తాత చెప్పుల గురించి రాస్తాడు. తాత చెప్పుల గురించి రాసిన ఆ వాక్యం చదవగానే మా నాన్న చనిపోయిన తర్వాత మా నాన్న చెప్పులను ఇప్పటికీ మా ఇంట్లో ఉన్న పూజా గది లోపల దాన్ని దాచిపెట్టుకుంటాం. మా నాన్నగారి పాదరక్షణ నాకు గుర్తుకొచ్చింది. ఆయన పాదధూళిని సుగంధ పరిమళంగా అద్దుకున్న ఘనత ఆ పాదరక్షలలో అంటాడు. ఇలా అనేకమైన ప్రక్రియల్లో ఆయన చేయి చేసుకున్నాడు అనకూడదు, అందవేసిన చేయి చేసుకున్నాడు అంటే కరెక్ట్. ఆయన నానీల గురించి చెప్తాడు. నాని ఎలా ఉండాలటంటే, నాని అంటే మన డాక్టర్ గోపి గారు ప్రారంభం చేసినటువంటి ఒక కొత్త ప్రక్రియ సార్. నాని, నా కలము నుండి జాలువారిన ప్రతి నాని రావాలి గుండెలో నాని నాని నాని. హౌ బ్యూటిఫుల్ సార్. సో నానికి నీళ్ళల్లో నానడము, నూనెలో నానడం లాగా గుండెలో నానడం అనేటువంటి ఆలోచన, ఆ సూక్ష్మ దృష్టికి వెళ్ళడం చాలా ముదావహం అనిపిస్తుంది. ఇలా నేను మధ్య మధ్యలో మాట్లాడతాను, కానీ ఒక చిన్న బ్లూ, ఒక చిన్న తివాసి, ఒక తెల్లని తివాసి ముందు, సభా ప్రముఖుల ముందు, వేదికలో ఉన్నటువంటి సభా ప్రాంగణం మీ ముందుగా ఒక వాతావరణాన్ని, ఆయన యొక్క అక్షర గీతావరణాన్ని సృష్టిస్తే మీరందరూ ఆ మూడులోకి వచ్చేస్తారు, ఆ ఫ్లైట్లోకి వచ్చేస్తారు, ఆ పుష్పక విమానంలోకి మీరు వస్తారని ఈ మాత్రం దీర్ఘంగా నేను మాట్లాడాల్సి వచ్చింది బాధ్యతగా.